అమ్మవారికి అత్యంత ఇష్టమైన పువ్వు ఏదైనా ఉంది అంటే అది తామర పువ్వు అండి. అదే కమలము, ఇంగ్లీష్లో అయితే లోటస్ అంటాం కదా. అయితే మనం అమ్మవారు ఎక్కడ చూసినా కూడా తామర పువ్వు పైన కూర్చొని మంచిగా ఉంటుందన్నమాట. దీన్ని బట్టి ఆ పువ్వు ఆమెకి ఎంత ఇష్టమో అనేది మనకు అర్థమవుతుంది. దీంతోపాటు చాలా రకాల పువ్వులు ఆమెకి ఇష్టము. మందారాలు, గులాబీలు, చామంతులు, మల్లెలు, సన్నజాజి, అలానే మనకి అత్యంత దేవతలందరికీ అత్యంత ఇష్టమైనవి పారిజాత పువ్వులు. అయితే వీటన్నిటికన్నా కూడా లక్ష్మీదేవికి ఏదైనా ఇష్టమైనది ఉంది అంటే తామర పువ్వు అండి. సో ఆ తామర పువ్వుతో ఈ లోటస్ డిజైన్ అయితే ఈ శ్రావణ మాసానికి సంబంధించి డెడికేట్ చేస్తూ అయితే కొన్ని రకాల తామర పువ్వులు అయితే వేస్తున్నాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. అలానే ఈ శ్రావణ మాసంలో ఎక్కడ వెతుక్కోకుండా మీరైతే మీ ఇంటి ముందు ఇలా వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. అలానే మీ గుమ్మం దగ్గర ఇలా తామర పువ్వు వేసుకుంటే లక్ష్మీదేవి మనం ఆహ్వానిస్తున్నట్లే ఉంటుందన్నమాట. సో అందుకోసమని లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. రకరకాల డిజైన్లు అయితే వేశాను. వెతుక్కోకుండా ఒక్కరోజు చూస్తే ఈ శ్రావణ మాసంలో మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో లాస్ట్ వరకు చూడండి. ఈ ముగ్గులు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉన్నాయో అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీకు బాగా నచ్చితే హైప్ చేయడం కూడా మర్చిపోవద్దు. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన పువ్వు తామర పువ్వు. ఎందుకు అంటే లక్ష్మీదేవి క్షీరసాగర మదనంలో ఉద్భవించినప్పుడు ఆమె తామర పువ్వు పైన ఆసీనులై ఉంది. అందుకే ఆమెని పద్మాసన కమల అని కూడా పిలుస్తారు. అంటే పద్మం బురదలో పుట్టినప్పటికీ కూడా వాటికి ఎటువంటి బురద అంటకుండా అందంగా కనిపించే తామర. ఇది పవిత్రతకు, ఆధ్యాత్మిక జ్ఞానానికి, అచంచలమైన సంపదకి ప్రతీకగా మనం తామర పువ్వును కొలుస్తూ ఉంటామన్నమాట. అయితే లక్ష్మీదేవి విష్ణువు నాభి కమలం నుండి ఉద్భవించిన సృష్టితత్వంతో ముడిపడి ఉంది. ఆమె నివసించే స్థానం కూడా తామర పువ్వే అన్నమాట. సో అందుకోసమని లక్ష్మీదేవికి తామర పువ్వులంటే చాలా ఇష్టం. ఇది మన మనసులోని మాలిన్యాలను తొలగించి స్వచ్ఛతను గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట. అంటే బురద నుండి పుట్టినప్పటికీ కూడా అది ఎంత స్వచ్ఛంగా వికసిస్తుందో మనం కూడా మన మనసులోని ఎటువంటి కల్మషం లేకుండా మనం కూడా స్వచ్ఛంగా ఉండాలని మనకి చెప్తుందన్నమాట ఈ తామర పువ్వు. అంత ప్రత్యేకమైన ఈ తామర పువ్వు మన ఇంటి ముందు వేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. సో అందుకోసమని ఈ డిజైన్లన్నీ కూడా మీకోసం అయితే నేను వేసి చూపిస్తున్నాను. తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఈ డిజైన్లో ఏది నచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి. అలానే మీకు బాగా నచ్చితే హైప్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీరు హైప్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రికమెండ్ చేస్తుంది. అలానే ఈ తామర పువ్వులతో పూజ చేయడం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయో కూడా ఇప్పుడైతే తెలుసుకుందాం. తామర పువ్వులతో మనం అమ్మవారిని పూజిస్తే సిరి సంపదలు ఇంటిలోన కలుగుతూ ఉంటాయి. అలానే పిల్లలకి స్వచ్ఛమైన నవ్వు అందుతుంది. మనం ఎటువంటి పూజ చేసినా ఈ తామర పువ్వును కానీ పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. అలానే వీటితో పాటు మల్లెలు, తెల్లని సువాసన పువ్వులు, గులాబీలు, చామంతులు, ఇలా అన్ని పువ్వులతో కూడా మనం పూజ చేసుకోవచ్చు. కానీ ఈ తామర పువ్వు పైన లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది. అంటే స్వయంగా లక్ష్మీదేవి ఉన్నటువంటి ఈ పువ్వు కాబట్టి దీనితో పూజ చేసుకుంటే మనకి సకల శుభాలు జరుగుతాయని మనం నమ్ముతూ ఉంటామన్నమాట. ఈ పువ్వులతో పూజ చేస్తే మన మనసులోని మాలిన్యాలన్నీ తొలగిపోయి స్వచ్ఛంగా ఉంటామని మనకి చెప్తుంది. అట్లానే మన పవిత్రమైన మనసుకు, ఆధ్యాత్మిక జ్ఞానానికి, అచంచలమైన అంటే ఎటువంటి వైపు చంచలం కాకుండా మనం అచంచలమైన సంపదకి ప్రతీకగా అయితే ఈ తామర పువ్వును మనం చెప్పుకుంటూ వస్తామన్నమాట. అటువంటి తామర పువ్వు మన ఇంటి ముందు వేసుకుంటే లక్ష్మీదేవిని స్వయంగా ఆహ్వానించినట్లే కదండి. అందుకోసమని నాకు వచ్చిన ఈ డిజైన్లు అయితే వేస్తున్నాను. మీరు తప్పకుండా అన్ని ముగ్గులు చూడండి, మీకు యూజ్ అవుతాయి. మీరు కూడా మీ ఇంటి ముందు
ఈ ముగ్గు వేసుకొని లక్ష్మీదేవిని అయితే ఆహ్వానించండి. చాలా బాగుంటుంది. ఈ శ్రావణ మాసంలో అందరం కూడా ఇంటిని శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టుకుంటాము. అట్లానే రోజు దీపారాధన తప్పకుండా చేసుకుంటాం కదా. ముగ్గు లేని ఇల్లు శ్మశానంతో సమానం అని మన పెద్దలు చెప్తుంటారు. సో ఆ ముగ్గు ప్లేసులో శుక్రవారం అయినా కూడా ఇలా తామర పువ్వు, లక్ష్మీదేవి పూజ చేసుకునేటప్పుడు కంపల్సరీ లక్ష్మీదేవి పాదాలు ఎంత మనం బాగా వేసుకుంటామో అట్లానే ఈ తామర పువ్వును కూడా వేసుకుంటే చాలా మంచిదండి. అందుకోసమనే చెప్తున్నాను. తప్పకుండా మీరు ఈ వీడియోలు అన్నీ చూస్తే మీకు యూజ్ అవుతాయి అన్నమాట. నేను ఎప్పుడైనా కూడా మీరు అబ్జర్వ్ చేసేదా లోటస్ని ఎక్కువ వేస్తుంటాను. ఎందుకంటే లక్ష్మీదేవికి అంత ఇష్టమైనది మనం వేయకుండా ఉండగలమా? సో అందుకోసమని ఎప్పుడు కూడా నేను అమ్మవారి పాదాలు అట్లానే తామర పువ్వులు ఖచ్చితంగా వేస్తూ ఉంటానన్నమాట. అమ్మ ఆశీర్వాదం మనకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే భారతదేశ జాతీయ పుష్పమైన ఈ తామర పువ్వును కమలం, ఇది కూడా పవిత్రతకు స్వచ్ఛతకు నిదర్శనమని దీన్ని మనకి జాతీయ పుష్పంగా కూడా పేర్కొన్నారనమాట. అంటే మనం మురికి నేలలో పుట్టినప్పటికీ ఎంతో అందంగా కనిపించడం దీని ప్రత్యేకత. ఇది మన దేశ సంస్కృతిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అందుకోసమని దీన్ని లక్ష్మీదేవి, సరస్వతీదేవి, బ్రహ్మదేవుడు వంటి ప్రముఖ దేవతలు తామర పువ్వుపై ఆసీనులై ఉంటారు. విష్ణుమూర్తి నాభి నుంచి తామర ఉద్భవించిందని, దానిపై నుంచే బ్రహ్మ సృష్టిని ప్రారంభించారని పురాణాలు అయితే చెప్తున్నాయి. అలానే తామర పువ్వులు కాడలు మరియు గింజలను అనేక ఆయుర్వేద వైద్యాల్లో కూడా మనకి ఉపయోగిస్తూ ఉంటారు. గుండె జబ్బులు, అతిసారం, కామెర్లు వంటివి తగ్గించడంలో కూడా మనకి ఈ తామర పువ్వు గింజలు అనేవి మనకి చాలా యూజ్ అవుతుందన్నమాట. అందుకోసమని ఈ తామర పువ్వు అంటే ఈ కమలాన్ని పద్మం అని కూడా అంటారనమాట. సో అందుకోసమని లక్ష్మీదేవికి పద్మ ముగ్గు అంటాం కదా, దీన్ని కూడా పూర్తిగా విచ్చుకున్న పువ్వు అనమాట పద్మం అంటే. అందుకోసమే లక్ష్మీదేవికి పద్మ ముగ్గు కూడా చాలా ఇష్టమని మనం చెప్తూ ఉంటాము. మనం ప్రత్యేకించి పద్మ ముగ్గు వేయడం అంటే బాగా విచ్చుకున్న తామర పువ్వు అనమాట. సో ఈ తామర పువ్వులో అంత విశిష్టత ఉంది కాబట్టి మనం దీన్ని అమ్మవారికి ప్రతీకగా కొలుసుకుంటాము, ఈ లోటస్ అనమాట. సో మీకు కూడా దీని గురించి తెలిస్తే కనుక మీకు వీలైతే ఎప్పుడైనా కూడా ఈ పువ్వులు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించుకుంటే చాలా మంచిది. నాకు మ్యాక్సిమం దొరకట్లేదండి, ఎప్పుడూ దొరుకుతూ ఉంటాయి. ఈసారి నుంచి ఖచ్చితంగా తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను. ఇలా తెచ్చుకోలేకపోయినా అమ్మవారి ముగ్గునైతే నేను ప్రతిరోజు దేవుడి గుడిలో అయితే పెట్టుకుంటూ ఉంటానన్నమాట. అలానే ప్రతిరోజు మా ఇంటి ముందు ఎక్కడో ఒక దగ్గర ఈ లోటస్ని అయితే వేసుకుంటాను, రకరకాలుగా వేసుకుంటుంటాను అనమాట. సో అందుకోసమే ఈ శ్రావణ మాసం స్పెషల్గా ఈ ముగ్గులన్నీ కూడా మీకోసం సింపుల్గా వేసుకునేలాగా నేను వేస్తున్నాను. మాది వైట్ ఫ్లోర్ కావడం వల్ల మంచిగా కనిపించడానికి నేనైతే జాజుతో వేస్తున్నాను. జాజు కూడా అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. సో అందుకోసమని ఇలా అయితే వేసి చూపిస్తున్నాను. మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు నా వీడియోలు అయితే చూస్తూ ఉండండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అంతేనండి. మీకు ఈ ముగ్గులు నచ్చాయి కదా, నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.